అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ రచ్చబండ. నేను ఈ వీడియోలో అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణకి సంబంధించి ప్రజా సమస్యల మీద కొట్లాడాల్సినటువంటి జర్నలిస్టులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, ప్రజా సమస్యలను ఎత్తి చూపాల్సినటువంటి మీడియా ఛానల్స్ వార్తాపత్రికలు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాయో నేను ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను. అన్ని ప్రధానమైనటువంటి మీడియా ఛానల్స్ అన్నీ కూడా, శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా నిజంగా వారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి డబ్బాలు కొట్టుకునే విధంగా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాయా, లేదా వారికి ఆర్థిక సాయం లేదా వారి యొక్క జేబులు నింపేటువంటి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకుల భజన చేయడానికి పనిచేస్తూ ఉన్నాయో నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనేక రకాలైనటువంటి ప్రజా సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా ఈ టీవీ ఛానల్స్ ఏం చూపిస్తూ ఉన్నాయి, వేటిని ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, ప్రజలకు అవసరమైనటువంటి ప్రజా సమస్యలు చూపిస్తూ ఉన్నాయా, లేదా ప్రజలకు అనవసరమైనటువంటి విషయాల మీద ఈ టీవీ ఛానల్స్ వార్తా కథనాలు డిబేట్లు పెట్టి టీఆర్పీ రేటింగ్లు పెంచుకుని వారి యొక్క జేబులు నింపుకుంటా ఉన్నారు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. అన్ని ప్రధాన మీడియా ఛానల్స్ అన్నీ కూడా, నేను ఏ ఒక్క మీడియా ఛానల్ అని పేరు పెట్టి చెప్పను, మీరే చాలా అన్ని రకాలుగా టీవీ ఛానల్స్ చూస్తూ ఉంటారు కాబట్టి నిజంగా అలాంటి పరిస్థితులు మీడియా ఛానల్స్ ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాయో లేదో ఒకసారి మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఏ మీడియా ఛానల్ ఎవరి కోసం పనిచేస్తూ ఉంది, ఏ మీడియా ఛానల్ ఏ విధంగా వ్యవహరిస్తూ ఉందో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు టీవీ ఛానల్స్ చూసేటువంటి ప్రతి వ్యక్తి కూడా డిబేట్తో నిద్రలేస్తూ ఉన్నాడు, డిబేట్లు చూసి నిద్రపోతూ ఉన్నాడు. ఆ విధంగా రోజునంతటినీ కూడా ఈ టీవీ ఛానల్స్ గడిపించేస్తూ ఉన్నాయి ప్రజలను అనమాట. పోనీ ఈ టీవీ డిబేట్స్ ఛానల్స్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఎటువంటి ఉపయోగం కూడా లేదు. రాజకీయ పార్టీలకు సంబంధించి చోటా మోటా లేదా మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి అధికార ప్రతినిధులు తీసుకొచ్చేసి ఒకరికొకరు మీరు తిట్టుకోండి, ఈ తిట్లను ప్రజలు చూసి ఆనందిస్తూ ఉన్నారు అనేటువంటి ఒక భ్రమను అయితే ఈ టీవీ ఛానల్స్ డిబేట్లు నడుపుతున్నటువంటి జర్నలిస్టులు పూర్తి స్థాయిగా రాజకీయ పార్టీలకి చర్చా వేదికలుగా మారిపోయాయి. ఈ జర్నలిస్టులు ఏమో రాజకీయ పార్టీలకి అధికార ప్రతినిధులుగా మారిపోయారు. అలాంటి పరిస్థితులు, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉంది. అన్ని మీడియా ఛానల్స్ కూడా ప్రజా సమస్యలు ఏమాత్రం కూడా చూపించట్లేదు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమిటి అంటే రైతులు యూరియా కొరత. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణకు సంబంధించి కూడా రైతులు లక్షలాది మంది యూరియా కొరతతో ఇబ్బంది పడతా ఉన్నారు. దాదాపుగా నెల రోజుల నుంచి యూరియా కష్టాలు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ మీడియా ఛానల్స్ ఈ యూరియా కొరతను ఎక్కడైనా చూపిస్తూ ఉన్నాయంటే ఎక్కడ కూడా చూపించట్లేదు. అసలు కొన్ని ఛానల్స్ అయితే డిబేట్లు పెట్టి రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడట్లేదు, చాలా సంతోషంగా ఉన్నారు అని కొన్ని ఛానల్స్ చెప్తా ఉంటే, కొన్ని న్యూట్రల్గా ఉన్నాము అని ప్రజలను మభ్యపెట్టడానికి జస్ట్ ఊరికి పలానా చోట యూరియా కొరత ఉంది, పలానా చోట క్యూ లైన్లు ఉన్నాయని 1 మినిటే ఆ యొక్క వార్తా కథనాన్ని ప్రసారం చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా ప్రధానమైనటువంటి మీడియా ఛానల్స్ అన్నీ కూడా లక్షలాది మంది రైతుల సమస్యను ఎక్కడా కూడా ప్రాధాన్యత కల్పించట్లేదు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత కొన్ని నెలల నుంచి హైడ్రా కూల్చివేతల వల్ల చాలామంది ప్రజలు నిరాశ్రయులు అవుతూ ఉన్నారు. చాలామంది ఉదయం వచ్చేటువంటి బుల్డోజర్ల చేత అప్పటి వరకు నివాసం ఉన్నటువంటి తమ యొక్క ఇల్లు నిట్ట నిలువగా కూలిపోయి రోడ్డు మీద కట్టుబట్టలతో నిరాశ్రయులుగా నిలబడి విలపిస్తున్నటువంటి, బాధపడుతున్నటువంటి, గుండెలు బాదుకుంటున్నటువంటి ఆ యొక్క బాధితుల యొక్క గోడుని ఎక్కడా కూడా ఈ టీవీ ఛానల్స్ వార్తాపత్రికలు కథనాలను రాయట్లేదు, ప్రసారం చేయట్లేదు. డిబేట్లు పెట్టినటువంటి జర్నలిస్టులు ఈ హైడ్రా వల్ల ఎవరికి లాభం జరుగుతూ ఉంది, ఎవరికి నష్టం కలుగుతూ ఉంది అనేటువంటి విషయం మీద ఎక్కడ కూడా డిబేట్ పెడతలేదు. తిండి తినక, ఒక పూట తిని ఒక పూట తినక డబ్బులు దాచుకుని తమ యొక్క సొంత ఇంటి కలను నెరవేర్చుకునేటువంటి చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు తమ యొక్క ఇల్లు కోల్పోతే తమ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతా ఉందని భయాందోళనతో ఆందోళన చెందుతున్నటువంటి, లేదా ఇక్కడి నుంచి మేము ఎక్కడ నివాసం ఉండాలి, రోడ్డు మీద ఫుట్పాత్ మీద నివాసం ఉండాల్సినటువంటి పరిస్థితి మాకు ఇప్పుడు ఈ హైడ్రా కూల్చివేత వల్ల వచ్చింది అనేటువంటి చెప్తున్నటువంటి బాధితులు ఎక్కడ కూడా ఈ టీవీ ఛానల్స్ డిబేట్కి పిలవట్లేదు. పైగా హైడ్రా వల్ల చాలా మంచి జరుగుతున్నట్టు కూడా కితాబిస్తా ఉన్నారు. ఇక్కడ లక్షలాది రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుని ధనమంతా కూడా వృధా అయిపోయి కట్టుబట్టలతో రోడ్డు మీద నిలుస్తున్నటువంటి ఆ యొక్క బాధితుల ముందు ఎవరు కూడా ఏ టీవీ ఛానల్ కూడా మైక్ పెట్టట్లేదు, డిబేట్కి పిలవట్లేదు. హైడ్రా వల్ల చాలామంది నష్టం కలుగుతూ ఉంది.
ఒక దొంగల్లాగా ఈ హైడ్రా బుల్టేజర్ చేత ఇళ్ల మీదకి వచ్చి పడిపోయి దోచేస్తున్నటువంటి పరిస్థితులు హైదరాబాద్లో ఉన్నా కూడా ఈ మీడియా ఛానల్స్ ఎక్కడ కూడా హైడ్రాను తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేయట్లేదు. అధికంగా ఉన్నటువంటి పాలకులు తీసుకున్న ఇటువంటి ఈ బుల్డోజర్ విధానం వల్ల లాభం లేదు, నష్టమైనటువంటి విషయాన్ని ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయానికి సంబంధించి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద ప్రజలకు ఖరీదైనటువంటి వైద్యాన్ని పొందేటువంటి అవకాశాన్ని భవిష్యత్తు రోజుల్లో కోల్పోయేటువంటి పరిస్థితులు రాబోతున్న కూడా ఎక్కడా కూడా ఈ మీడియా ఛానల్స్ ఆ విషయం మీద డిబేట్ పెడతలేదు, వార్తా కథనాలు ప్రసారం చేయట్లేదు. పీపీపీ విధానం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేటువంటి విషయాల మీద వాస్తవాలను చూపించట్లేదు. ఈ పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకి భాగస్వామ్యం కల్పిస్తామని అధికార పార్టీ వాళ్ళు అధికార పాలకులు చెప్తా ఉంటే ఈ ప్రైవేటు వ్యక్తులు లాభం ఏమీ ఆశించుకోకుండా తమ జేబులో ఉన్నటువంటి సొంత డబ్బులు తీసుకొచ్చి ప్రజల కోసం మంచి చేయడానికి పనిచేస్తా ఉన్నారు అని పనిచేసేటువంటి అవకాశాలు నేను పాలకులు ప్రజలను మభ్యపెడతా ఉంటే ఒక ప్రైవేట్ వ్యాపారం చేసేటువంటి వ్యక్తి తన జేబులోంచి ₹1 తీసి ఖర్చు పెడితే దానికి రెండింతలు రూపాయికి ₹2 రావాలని ఆశించేటువంటి ప్రైవేట్ వ్యాపారస్తుడు, లేదా ₹5 ఖర్చు పెడితే ₹10 రావాలని ఆలోచన చేసేటువంటి వ్యాపారస్తుడు కోట్లాది రూపాయలు తీసుకొచ్చేసి ఈ మెడికల్ కాలేజీలు కట్టి మెడికల్ కాలేజీలు రన్ చేసి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, వారికి అసలు ఆ విధంగా ఏ విధంగా ఆలోచన వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఈ డిబేట్ని ఎక్కడా కూడా ఈ మీడియా ఛానల్స్ పెట్టట్లేదు. పాలకులు ఏం ఆశించి ఈ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం మీద జర్నలిస్టులు డిబేట్లు పెడతలేదు, అధికార పాలకులను నెగ్గదీసి అడగట్లేదు. ఈ పీపీపీ విధానం ప్రభుత్వం కేవలం కొంత డబ్బమే తన యొక్క బడ్జెట్లో సంవత్సరం బడ్జెట్ కాలంలో 1% 2% కూడా లేనటువంటి ఆ డబ్బులను లేదా ప్రభుత్వం యొక్క ప్రాథమికమైనటువంటి పని ఉచిత వైద్యం అందించడం, అవేమీ చేయకోకుండా ప్రభుత్వం చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అని నిలదీయాల్సినటువంటి జర్నలిస్టు, ప్రశ్నించాల్సినటువంటి జర్నలిస్టు ఎక్కడ కూడా ఈ పీపీపీ విధానం గురించి ఎక్కడ కూడా డిబేట్ పెడతలేదు, వార్తాపత్రికలు కథనాలు రాయట్లేదు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించి పేదవారికి నష్టం కలిగేటువంటి అవకాశం, ఉచిత వైద్యం ఖరీదైనటువంటి వైద్యం అందక భవిష్యత్ కాలంలో అప్పులు పాలేటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఎక్కడా కూడా ఈ మీడియా ఛానల్స్కి ప్రజా సమస్య పట్టట్లేదు. ఆ తర్వాత తెలంగాణకి సంబంధించే ఇటీవల గ్రూప్ 1 మెయిన్ పరీక్ష ఫలితాలను అయితే హైకోర్టు రద్దు చేయడం జరిగింది. ర్యాంకులన్నింటిని కూడా రద్దు చేయడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ నిరుద్యోగ యువత చాలామంది కూడా ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ నిరుద్యోగ యువత కూడా ఈ విధంగా కష్టపడి చాలా సంవత్సరాల నుంచి తమ యొక్క సమయాన్ని తమ యొక్క డబ్బును వృధా చేసి ఈ విధంగా పరీక్ష రాసి ఉద్యోగాలు తెచ్చుకుంటే అది కూడా చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఆ ఉద్యోగంలో చేరేటువంటి పరిస్థితులు ప్రస్తుతం లేవు అనేటువంటి ఒక భావనలోకి వెళ్ళిపోయేటువంటి నిరుత్సాహంగా ఉండేటువంటి పరిస్థితులు తెలంగాణ యువతలో ఉంటే ఈ టీవీ ఛానల్స్ ఈ జర్నలిస్టులు ఎక్కడా కూడా ఆ విషయం గురించి చర్చించట్లేదు, డిబేట్ పెడతలేదు. అలాగే తెలంగాణ నిరుద్యోగ యువత జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎక్కడ కూడా ప్రశ్నించట్లేదు. అసలు హైకోర్టు ఆ విధంగా ఎందుకు నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయం తీసుకోవడం గల కారణాలు ఏమిటి, పాలకులు ఏం తప్పు చేశారు, ఎక్కడ తప్పు జరిగింది అనేటువంటి విషయాన్ని గురించి ఎక్కడ కూడా ఈ టీవీ ఛానల్స్ డిబేట్లు పెడతలేదు. ఆ తర్వాత వైజాగ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగేటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి అనేటువంటి విషయం గురించి కూడా ఎక్కడ కూడా డిబేట్ పెడతలేదు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ రంగంలో నడిపినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడి నుంచి ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటీకరణ జరిగేటువంటి అవకాశాలు 100కు 100 కనపడతా ఉన్నా కూడా చాలామంది ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి అక్కడ స్టీల్ ప్లాంట్లో ఉన్నా కూడా ఈ టీవీ ఛానల్స్ అక్కడ కూడా ఉద్యోగం కోల్పోయినటువంటి స్టీల్ ప్లాంట్ ఉద్యోగిని డిబేట్కు పిలిచి చర్చా కార్యక్రమం ఎక్కడ కూడా పెడతలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తుందా లేదా, అసలు ప్రైవేటీకరణ జరుగుతుందా లేదా, ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు ఏమిటి అనేటువంటి విషయం గురించి ఎక్కడ కూడా ఈ టీవీ ఛానల్స్ గొప్పలు చెప్పుకునేటువంటి జర్నలిస్టులు ఎక్కడ కూడా ఈ సమస్య మీద చర్చించట్లేదు, దాగుడు మూతలు ఆడుతూ ఉన్నారు, వాస్తవాలు దాచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇటీవల కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ ధరలను భారీగా తగ్గించింది, ప్రజలకు ఏదో మేలు చేయబోతుంది అంటూ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పాలకులు చెప్తా ఉంటే అసలు జిఎస్టీ వల్ల ఇంతవరకు ఏం లాభం జరిగింది, ఇక నుంచి ఏం లాభం జరగబోతా ఉంది,
ఇప్పుడు ధరలు తగ్గించడం వల్ల చాలామంది వ్యాపారులు కానివ్వండి లేదా కస్టమర్లు కానివ్వండి డబ్బులు ఆదా అయ్యి లక్షాధికారులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు మాయమాటలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు మా మీద వేసినటువంటి పన్నుల వల్ల ఎవరికి లాభం జరిగింది, మేము ఎంత కోల్పోయాం, ఇప్పటి వరకు ఎంత నష్టపోయాం, అప్పుడు ఉన్నటువంటి రేట్లు ఇప్పుడు ఎందుకు తగ్గించాల్సి వచ్చింది, ఏమన్నా రాజకీయ కారణాలు ఉన్నాయా, రాజకీయ స్వలాభం కోసం ఈ జిఎస్టీ ధరలు తగ్గించారా అనేటువంటి విషయం మీద చర్చా కార్యక్రమాలు పెట్టాల్సినటువంటి ఈ టీవీ ఛానల్స్ ఎక్కడ కూడా పెడతలేదు. పైగా ఇప్పటికీ 3 రోజులు అవుతుంది జిఎస్టీ ధరలు తగ్గించి, అయినా కూడా వ్యాపారస్తులు బడా వ్యాపారస్తులు ఎక్కడ కూడా తగ్గించినటువంటి ధరలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానటువంటి పరిస్థితులు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. జిఎస్టీ తగ్గాయని వస్తువులు కొనుగోలు కోసం వెళ్తున్నటువంటి వారందరి కస్టమర్ల చేత ఎక్కువ ధరలకు కొనుగోలు అయ్యే విధంగా ఆ వ్యాపారులంతా కూడా దోపిడీ చేసి దాన్ని అంతటినీ కూడా తమ జేబులో వేసుకునేటువంటి పరిస్థితులు ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఆ విషయం గురించి టీవీ ఛానల్స్ కనీస వార్తా కథనం కూడా ప్రచారం చేయట్లేదు. టీవీ ఛానల్స్ డిబేట్లు పెడతలేదు. నిజంగా మేము ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాను, నా గొంతు చించుకుని నేను పనిచేసేది జీతం తీసుకునేది ప్రజల కోసమే అని చెప్పుకునేటువంటి జర్నలిస్టులు ఎక్కడొకటి ఈ టీవీ ఛానల్స్ డిబేట్లలో ఈ విషయం గురించి చెప్పట్లేదు. ఆ తర్వాత వైజాగ్లో ఇటీవల 2 రోజుల నుంచి చిరు వ్యాపారుల యొక్క వ్యాపారాలను దెబ్బ కొడుతూ కూడా వారి షాపులన్నింటిని కూల్చివేసిన పరిస్థితులు ఉంటే వాటి గురించి కూడా అక్కడ ఈ ఛానల్స్ డిబేట్లు పెడతలేదు. షాపులు కోల్పోయినటువంటి చిరు వ్యాపారులను తీసుకొచ్చి డిబేట్లు పెట్టి వారి యొక్క బాధ ఏంటి, వారు ఏం కోల్పోయారు, మీకు ఎంత నష్టం కలిగింది అనేటువంటి విషయం గురించి ఎక్కడ కూడా చెప్పట్లేదు, చర్చించట్లేదు, వారి చేత చెప్పించేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. వారిని డిబేట్కి తీసుకొస్తే కనుక బాధితుడిని హైడ్రా వల్ల ఇల్లు కోల్పోయినటువంటి బాధితునో, లేదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి ఉద్యోగినో, లేదా వైజాగ్లో చిరు వ్యాపారులు ఇల్లు కొట్టు కోల్పోయినటువంటి చిరు వ్యాపారినో, లేదా పీపీపీ విధానం వల్ల జరిగేటువంటి నష్టానికి సంబంధించి ఒక ఉచిత వైద్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితుల్లో ఒక ఆంధ్రప్రదేశ్ ఒక నివాసినో, లేదా జిఎస్టీ ధరలకు సంబంధించి నష్టం కలిగినటువంటి ఒక వినియోగదారునో, లేదా ఒక రైతును డిబేట్ను నిర్వహించాల్సినటువంటి వీళ్ళంతా కూడా ఎక్కడా కూడా ఆ ప్రయత్నం చేయలేదు. వీళ్ళని తీసుకొస్తే గనక అధికారంలో ఉన్నటువంటి పాలకుల యొక్క లోపాలను, వారు చేస్తున్నటువంటి దోపిడీని వీళ్ళు విమర్శిస్తారు. కాబట్టి దీనివల్ల మనకే నష్టం, మనకు రావాల్సినటువంటి సొమ్ములు ఆగిపోతాయి, మనం జేబులు నింపుకునేటువంటి ప్రక్రియకు గండి కొట్టేటువంటి అవకాశం ఉందని అత్యంత తెలివైనటువంటి ఈ జర్నలిస్టులు, ఈ మీడియా ఛానల్స్ ఎక్కడ కూడా ఆ సాహసం చేయట్లేదు. పైగా ప్రజలకు వీళ్ళు తీసుకునేటువంటి ఈ పైన నేను చెప్పినటువంటి నిర్ణయాల వల్ల ఇంకా మంచి జరుగుతూ ఉందని మభ్య పెడతా ఉన్నారు. మరి వీళ్ళు ఏం చూపిస్తూ ఉన్నారు అంటే, మరి టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా 24 గంటలు ఏం చూపిస్తూ ఉన్నాయి అంటే, తమకు గిట్టనటువంటి రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద విమర్శలు చేయడానికి, వ్యక్తిగతంగా విమర్శించడానికి ఈ టీవీ ఛానల్స్ డిబేట్లు పెడతా ఉన్నాయి, వార్తా కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత తమకు అనుకూలమైనటువంటి రాజకీయ నాయకుల్ని భజన చేయడానికి ఈ మీడియా ఛానల్స్ 24 గంటలు కూడా వార్తా కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి, డిబేట్లు పెడతా ఉన్నారు జర్నలిస్టులు. తమకు అనుకూలమైనటువంటి రాజకీయ నాయకుడు, తమకు ఇష్టమైనటువంటి రాజకీయ నాయకుడు కూర్చున్నా కూడా ఒక అద్భుతం లాగా చూపిస్తూ ఉన్నారు. 1కి వెళ్ళినా 2కి వెళ్ళినా కూడా మహా అద్భుతం లాగా చర్చా కార్యక్రమాలు, వీడియోలు, కథలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత చోటా మోటా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి ఈ మీడియా ఛానల్స్ చొరబడతా ఉన్నాయి. కుటుంబ తగాదాలతో ఒకరినొకరు తిట్టుకుంటున్నటువంటి అందరిలాగానే ఉన్నటువంటి ఈ సెలబ్రిటీలను టీవీ చర్చా కార్యక్రమంలోకి పిలిచి వారి చేత ఒకరికొకరు తిట్టుకునే విధంగా వారి యొక్క కాపరాల గుట్టును ఈ మీడియా ఛానల్స్ రట్టు చేస్తూ ఉన్నాయి. వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి తొంగు చూస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మాకు కొంత ఫేమ్ వస్తుందని భావించినటువంటి సెలబ్రిటీలను టీవీ ఛానల్స్కి తీసుకొచ్చేసి మేము ప్రజల్లో నానాలి అనేటువంటి ఉద్దేశంతో తెలివితేటలతో వ్యవహరించేటువంటి చోటా మోటా సెలబ్రిటీలను తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు. అసలైనటువంటి నిజమైనటువంటి రైతునో, లేదా ఉద్యోగినో, లేదా ఒక పేదవాడినో, లేదా ఒక హైడ్రా బాధితున్నో ఇంటర్వ్యూ చేయాల్సినటువంటి ఈ మీడియా ఛానల్స్ జర్నలిస్టులు సెలబ్రిటీలను తీసుకొచ్చి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడతా ఉన్నారు, లేదా సెలబ్రిటీలను తీసుకొచ్చి ఒకరినొకరు తిట్టుకోండి మీరు అంటూ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. లేదా అధికార పార్టీలకు సంబంధించి చోటా మోటా అధికార పార్టీ నాయకుల్ని, ప్రతినిధులను తీసుకొచ్చి మీరు వాళ్ళ మీద బురదయండి, మీరు వీళ్ళ మీద బురదయండి, మీరు ఒకరినొకరు తిట్టుకోండి, ఒకరినొకరు కరుచుకోండి, ఒకరినొకరు కొరుక్కోండి అన్నట్లుగా ఈ టీవీ ఛానల్స్ జర్నలిస్టులు పనిచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత
దర్యాప్తు జరుగుతున్నటువంటి కేసులకు సంబంధించి మీడియా ఛానల్స్ న్యాయస్థానాలకు వ్యవహరిస్తూ ఉన్నాయి. డిబేట్లు నడుపుతున్నటువంటి జర్నలిస్టులే న్యాయమూర్తులుగా అంతిమ తీర్పులు ఇస్తా ఉన్నారు. దర్యాప్తు జరుగుతున్నటువంటి ఏ కేసునైనా ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించో లేదా అటు తెలంగాణకి సంబంధించో దర్యాప్తు జరుగుతున్నటువంటి సిట్టో లేదా ఈడీనో లేదా సిబిఐనో ఈ దర్యాప్తు జరుగుతున్నటువంటి కేసులకు సంబంధించి న్యాయస్థానాలుగా టీవీ ఛానల్స్ వ్యవహరించి జర్నలిస్టులేమో న్యాయమూర్తులకు వ్యవహరించి తుది తీర్పులు అయితే ఇచ్చేస్తూ ఉన్నారు. ఇక్కడ దర్యాప్తు జరుగుతున్నటువంటి సంస్థలన్నీ కూడా మేమే అసలైనటువంటి దర్యాప్తు సంస్థలము, మేమే అసలైనటువంటి న్యాయస్థానాలు, దోషులను మేమే నిలబెడతాం అంటూ కూడా ఈ ఛానల్స్ ఈ జర్నలిస్టులు ఒక రకమైనటువంటి సరికొత్త అవతారాలను ఎత్తుతా ఉన్నారనమాట. తర్వాత ఈ టీవీ డిబేట్ ఛానల్స్ మీరు ప్రజా సమస్యలు చూపించుకోకుండా మీరు ఎందుకు వీటిని చూపిస్తూ ఉన్నారు అంటే ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి మేము వీటిని ప్రచారం చేస్తా ఉన్నామని బుకాయిస్తా ఉన్నారనమాట. ఇక్కడ మీరు చూపిస్తున్నారు కాబట్టే ప్రజలు చూస్తూ ఉన్నారు, మీరు చూపిస్తున్నారు కాబట్టే ప్రత్యామ్నాయం లేక చేసేదేమి లేక 100% అన్ని ఛానల్స్ కూడా ఒకే రకమైనటువంటి తమ స్వలాభమైనటువంటి ప్రజలకు అవసరమైనటువంటి సమస్యలను చూపించుకోకుండా ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో ఒక క్యాలిక్యులేటెడ్గా మీరంతా కూడా ప్రజా సమస్యలను పక్కన పెట్టేశారు కాబట్టి ప్రజలకు దిక్కు తోచనటువంటి పరిస్థితులు మీ ఛానల్స్ చూస్తూ ఉన్నారు, కాలక్షేపం కోసం చూస్తూ ఉన్నారని మీడియా ఛానల్స్ జర్నలిస్టులు ఒక్కసారి గుర్తెరగాలి. మీరు చూస్తున్నారు కాబట్టి మేము చూపిస్తున్నామని వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం, తప్పు చేసేదేమో వీళ్ళు, తప్పు చేసేదేమో ఈ జర్నలిస్టులు, కానీ నిందన మటుకు జనాల మీద వేసేస్తూ ఉన్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి వీళ్ళంతా కూడా డిబేట్లు పెట్టి తమకు అనుకూలమైనటువంటి రాజకీయ నాయకులను పొగడ్డానికో లేదా ప్రత్యర్థులను తిట్టడానికో రాజకీయంగా ఒకరినొకరు బురద చల్లుకునేది కొంతమంది అధికార ప్రతినిధులను లేదా చోటా మోటా నాయకులను తీసుకొచ్చేసి డిబేట్లు పెట్టేస్తా ఉన్నారు. విషయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి టీవీ ఛానల్స్ డిబేట్లలో అవకాశం కల్పిస్తున్నారు. నిజమైనటువంటి లేదా అన్యాయం అవుతున్నటువంటి బాధితులను లేదా అన్యాయం అవుతున్నటువంటి రైతులను ఒక సామాన్యులను ఈ టీవీ ఛానల్స్ ఎందుకు డిబేట్ నిర్వహించట్లేదు ప్రజలంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. వీళ్ళని ప్రశ్నిస్తే తప్ప వీళ్ళు బుద్ధి మార్చుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వీళ్ళని విమర్శించినా కూడా తుడుచుకునేటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా తుడుచుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా ఉన్నారు ఈ టీవీ ఛానల్స్ జర్నలిస్టులు. ఆ తర్వాత ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంగా విడిపోయిన దగ్గర నుంచి కూడా నాకు ఒక విషయం ఏదైతే ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారనమాట. ఈ టీవీ ఛానల్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కన్నతల్లి ప్రేమ, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారేమో అని నా యొక్క భావన. ఈ వీడియో ఎవరైనా తెలంగాణ వాళ్ళు చూస్తే నిజమో కాదో మీరు చెప్పండి. మీరు ప్రతిసారి ఉదయం లేచిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకుల భజన కార్యక్రమాలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకుల్ని విమర్శించేటువంటి టీవీ ఛానల్స్ చూస్తున్నారు తప్ప నిజంగా మీరు మీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వార్తా కథనాలు ఎన్ని గంటలు చూస్తున్నారు? 24 గంటల్లో. ఈ వార్తా ఛానల్స్ 24 గంటలు 20 గంటలు దాదాపుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా కథనాలను చూపిస్తున్నారు తప్ప మీ తెలంగాణ వార్తలకు ఎక్కడన్నా ప్రాధాన్యం చూపిస్తున్నారా? మీ తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను ఎక్కడెక్కడ ఒక వీళ్ళు ప్రాధాన్యం కల్పిస్తామన్నారా? మీ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల జంపింగ్ విషయాలను వీళ్ళు ఎక్కడన్నా చూపిస్తామన్నారా? 10 మంది గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోయి సులభం కోసం వెళ్ళిపోతే వీళ్ళు ఎక్కడన్నా కూడా ఆ విషయం మీద ప్రశ్నిస్తామన్నారా? డిబేట్ పెడతామన్నారా? మీరు ఎందుకు ఈ విధంగా చేశారని ఆ మారిపోయినటువంటి రాజకీయ పార్టీ నాయకుడు అధికార ఎమ్మెల్యేని వీళ్ళు ఎక్కడైనా కూడా డిబేట్ పెట్టి ప్రశ్నించారా? ఎక్కడ కూడా లేదు. ఈ టీవీ ఛానల్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రాజకీయ నాయకుల కోసమే పనిచేస్తూ ఉన్నాయి. మీ తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నాయి. మీకు ఎక్కడ కూడా ప్రాధాన్యం కల్పించట్లేదు. మిమ్మల్ని అన్యాయం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత, తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి తెలంగాణలో ఇల్లు కోల్పోయినటువంటి హైడ్రా బాధితుల కోసం వీళ్ళు ఎక్కడ కూడా పని చేయట్లేదు. ఒకసారి తెలంగాణ వాళ్ళంతా కూడా ఆలోచన చేయాలి. ఈ మీడియా ఛానల్స్ అన్నీ కూడా మిమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టేశాయి. తమకు అనుకూలంగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయం కోసమే పనిచేస్తూ ఉన్నాయి. తెలంగాణలో రాజకీయాన్ని ఈ మీడియా ఛానల్సే నడిపిస్తూ ఉన్నాయి. తెలంగాణలో రాజకీయాన్ని ఈ మీడియా ఛానల్సే శాసిస్తూ ఉన్నాయి. ఇది అవునో కదో ఒకసారి చూస్తున్న వాళ్ళంతా కూడా కామెంట్ చేయండి. అలాగే టీవీ ఛానల్స్ ప్రస్తుతం ఏ ఛానల్ ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. నిజంగా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాయా లేదా
రాజకీయం కోసమో, రాజకీయ పార్టీల కోసమో, తమ భజన కార్యక్రమం కోసమో, తమ జేబులు నింపుకోవడానికో ఈ మీడియా ఛానల్స్ పనిచేస్తూ ఉన్నాయో మీ అభిప్రాయాన్ని నిజంగా ఒక్కసారి తెలియజేయండి.